బీజేపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే వణుకుతున్నట్టుంది. సాక్షిలో రోజు మైనారిటీ నాయకులతో ఇంటర్వ్యూలు లేదా వాళ్ళ పేరుతో ప్రకటనల పేరుతో కథనాలు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టేసుకుని తెలుగుదేశం కాబట్టి మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని. మరి దేశంలో మైనారిటీలకు ఎవరికి అన్యాయం జరిగింది? ఈ 10 ఏళ్లలో దర్జాగా బతుకుతున్నారే. ఇంకా ఆ మైనారిటీల్లో అన్యాయానికి గురవుతున్న మహిళలకు రక్షణ వచ్చింది ట్రిపుల్ తలాక్ ద్వారా. అట్లాగే ఆ మైనారిటీలని అడ్డుపెట్టుకుని అన్యాయం చేస్తున్నట్టు అదే మతానికి సంబంధించినటువంటి దుర్మార్గమైన నాయకులు కాల్చి చంపబడ్డారు. తద్వారా మైనారిటీలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం వచ్చిందే. మరి ఎందుకు ప్రత్యేకించి బీజేపీని బూచిగా దొంగగా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేయడం అంటే, ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుతో ఓట్లని మైనారిటీ ఓట్లని ఇటు పక్కకి డైవర్ట్ చేసేటటువంటి ప్రక్రియ. ఎందుకంటే దాదాపుగా 30 లక్షల మంది వరకు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు ఉన్నారు. అలాగే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ దాదాపు 1 కోటి మంది వరకు ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే రోజు సాక్షి ద్వారా చేస్తూనే ఉన్నారు.